అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మనం మనకిష్టమైనటువంటి వారి కొరకు ఎన్నో చేస్తూ ఉంటాం. అందులో భాగంగా వారికి స్వీట్ ఇష్టం అనుకోండి, వాళ్ళకి స్వీట్ ఇవ్వడం కోసం ట్రై చేస్తూ ఉంటాం. లేదంటే వాళ్ళకి ఏదైనా ఇష్టమైనటువంటి డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ తీసుకోవడానికి మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. వాళ్ళకి ఇష్టమైన కలర్ని వారికి మనం వేసుకోవడం కోసం ఇష్టపడుతూ ఉంటాం. ఈ ఇష్టం అనేది అభిమానంగా ఇంకా ఎంత దారుణంగా వెళ్ళిపోతున్నాయి అంటే, కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి హీరో ఎలా ఉంటారో ఆ హీరోకి ఉన్నటువంటి హెయిర్ స్టైల్ కానీ, ఆ హీరోకి ఉన్నటువంటి డ్రెస్సింగ్ సెన్స్ కానీ, ఆ హీరోకి ఉన్నటువంటిది ప్రజలు అసహించుకుంటున్నా కానీ ఆ హీరోలాగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది డ్రెస్సింగ్లో కానీ, లేదంటే ఈవెన్ వాళ్ళు మాట్లాడే మాటల్లో కానీ. కొంతమందిని మనం చూసామనుకోండి, అక్కడెక్కడో ఇతనికి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఇతను ఫాదర్ కాదు, మదర్ కాదు, లేదంటే ఇతని కోసం ఏమీ చేసి ఉండరు. పైగా ఒక్కొక్క సినిమాకి వీళ్ళ దగ్గర నుంచి ఈ మినిమం ఒక 100 నుంచి 500 లోపు పైన ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టి మూవీస్ చూసేవాళ్ళు కూడా ఉన్నారులేండి. అంతంత అమౌంట్ కలెక్ట్ చేస్తారు. వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే కనిపించేవారు మనకి చాలా తక్కువ మంది కనబడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం వీళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి సినిమా హాల్ థియేటర్ ఎదుటగా లైన్లో నుంచొని కష్టపడిపోతుంటారండి. ఆ తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎంత దేనికయ్యా అంటే, వీళ్ళు వాళ్ళని ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళ మీద ఉన్న ఇష్టాన్ని చూపించుకోవడానికి ఇలా చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే మిల్క్ ప్యాకెట్స్ తీసుకొచ్చి వేస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే కేక్స్ తీసుకొని రోడ్ల మీద వేస్ట్ చేసి వాళ్ళకు పూసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది అయితే డొనేట్ చేస్తూ ఉంటారు, బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు కనబడుతూ ఉంటారు. కొంతమంది ఉపయోగమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంతా దేనికంటే, నాకు ఇష్టమైన హీరో, నా అభిమాన హీరో, నా ఫేవరెట్ హీరో అని చెప్పుకుంటున్నారు, ఇష్టపడుతున్నారు కనుక. అయితే ఇష్టపడితే ఏదైనా చేస్తారంటే, నిజంగా ఇష్టపడితే ఏదైనా చేస్తారండి. ఎంత దూరమైనా వెళ్తారండి. కొంతమంది ఆర్గాన్స్ డొనేట్ చేస్తూ ఉంటారు. ఇలా హీరోల విషయంలోనే కాదండి, ఇంకొన్ని చోట్ల కొంతమంది ఇష్టపడే టీచర్స్ ఉంటారు, స్టూడెంట్స్ని ఇష్టపడే టీచర్స్ ఉంటారు. కొంతమంది రాంగ్ మెథడ్లో కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇష్టమైనటువంటి వాళ్ళ కొరకు ఎన్నో చేస్తూ ఉంటారు. కొంతమంది చెల్లెమ్మల గురించి మనం ఆలోచించినట్లయితే చాలా బాధాకరమైనటువంటిది. ఇష్టపడతారు, తర్వాత మోసపోతారు. అంటే ఏంటి, దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఎవరైనా కానీ ఎవరినైనా ఇష్టపడితే ఏదైనా చేయటం కొరకు ఎంత దూరమైనా వెళ్తారండి. ఇష్టపడకపోతేనే కారణాలు చెప్తారు, ఇష్టపడకపోతే 100 కారణాలు చెప్తారండి. అదే ఇష్టపడితే మాత్రం కారణాలు చెప్పరండి. అందుకే ఏదైనా ఒక పని చేయాలనుకుంటే కనుక చెయ్యాలి అనే మనస్సు అనుకుంటే మార్గాలు లేకపోయినా కానీ కొత్త మార్గాలు వెతుకుతాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా మనకి కూడా ఇష్టమైనటువంటి హీరో లోకానుసారంగా పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని, చింపురు జుట్టు వేసుకొని, పిచ్చి పిచ్చిగా డ్యాన్సెస్ వేసే హీరోలు కాకుండా, మనకిష్టమైనటువంటి హీరో నిజంగా గనక పాపమే చేయనటువంటి, పాపాన్ని చేయకుండా ఇలా బ్రతకొచ్చు అని చూపించినటువంటి, మరణాన్ని గెలిచినటువంటి యేసుక్రీస్తు వారు కనుక నీ నిజమైనటువంటి హీరో అయ్యుంటే కనుక, ఆ యేసుక్రీస్తు వారి కొరకు, యేసుక్రీస్తు వారిలాగా నువ్వు ఏం చేసావు ఒకసారి ఆలోచించు. మనకి నిజంగా యేసుప్రభువుని మనం ఇష్టపడితే కనుక, మరి యేసుక్రీస్తు వారి కొరకు మనం ఏం చేసాం? పాపాన్ని విడిచిపెట్టామా? దొంగతనం మానేసామా? నరహత్య మానేసామా? వ్యభిచారం మానేసామా? బూతులు మానేసామా? లేదంటే ముచ్చట్లు మానేసామా? లేదంటే ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టామా? లేదంటే బైబిల్ రీడింగ్ మొదలుపెట్టామా? లేదంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ప్రకారంగా మనం ఎవరినైనా ప్రేమించి వారికి ఏదైనా ధన సహాయం కానీ, వారికి ఏదైనటువంటి బ్లడ్ డొనేషన్ కానీ, వారికి ఏదైనా కానీ మనం దేవుణ్ణి ఇష్టపడితే కనుక దేవుని కొరకు మనం ఏం చేసాం ఒకసారి మనం ఆలోచించాలండి. ఎవరైతే ఎవరిని ఇష్టపడతారో వారు వాళ్ళకి సంబంధించినటువంటి ఆలోచనల్లోనే, సంగతుల్లోనే తలంచుకుంటూ ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియులారా, మత్తయి సువార్త 16:23 మనం చూస్తే, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పును. అంటే ఎవరైతే ఎవరి గురించి అయితే ఆలోచిస్తారో వాళ్ళు పరిపూర్ణంగా వాళ్ళ మారిపోతారండి. మనం కనుక
లోకానుసారంగా మనం ఆలోచిస్తే, లోక సంబంధమైన మనుషుల్లాగా మనం ఆలోచిస్తే గనక, మనం మనుషుల్లాగా ఆలోచిస్తామండి. మనుషుల సంగతులనే మనం తలంచుకుంటూ ఉంటామండి. ఒకవేళ మనం గనక దేవుని బిడ్డలమై ఉంటే, దేవుడు మనకి ఫేవరెట్‌గా మనం మార్చుకుంటే, దేవుడు మనకిష్టమైన హీరోగా మనం భావించినట్లయితే, అభిమానమైనటువంటి వ్యక్తి కాదండి ఆయన. వ్యక్తులను క్రియేట్ చేసినటువంటి, లోకాన్ని క్రియేట్ చేసినటువంటి శక్తి అండి. ఒకవేళ మనం దేవుడిని నమ్మి, దేవుడి పట్ల మన ఇష్టాన్ని పెంచుకొని, దేవుడంటే నాకు బాగా ఇష్టమని చెప్పడం కాదండి. దేవుడంటే నాకు బాగా ఇష్టమని కారు బయటేమో ఇట్స్ ఏ గాడ్స్ గిఫ్ట్ అని రాసి, కారు లోపలేమో అపవాది పాటలు కాదండి. బైక్ మీద మాత్రం గాడ్స్ గిఫ్ట్ అని రాసి, బైకు డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం, లేదంటే బైక్ మీద మనం వెళ్తున్నప్పుడు మాత్రం లోక సంబంధమైన ముచ్చట్లు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైన ట్రిప్స్ మనం వేయటం కాదండి. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే సమాజానికి కనిపించేలాగా ఒకలాగా, లోపల ఒకలాగా కాదు ప్రియులారా, ఎల్లప్పుడూ కూడా మనం దేవుని సంగతులను మనం తలంచుతూ ఉండాలి. నిజంగా నీకు ఇష్టమైనటువంటి వ్యక్తి, నీకు ఇష్టమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు అయ్యుంటే కనుక ప్రియులారా, ఈ రోజు నుంచి యేసుక్రీస్తు వారిని మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాము. కనుక మనం దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలి అంటే, వాక్యానుసారంగా క్రియలతో మనం దేవుణ్ణి ప్రేమించి చూపిద్దామండి. మరి లోకానుసారంగా ఏమీ వాళ్ళకి సహాయం చేయనటువంటి, ఒక లోక సంబంధంగా హీరో అని పిలువబడుతున్నటువంటి వాళ్ళ కొరకే బయట ఉన్నటువంటి చాలామంది ఎన్నో చేస్తున్నప్పుడు ఉపయోగపడనివి, మరి ప్రతి మనిషి కొరకు ఏ మాత్రం ఆలోచించకుండా తన ప్రాణాన్నే అర్పించి పాపము చేయకుండా బ్రతికి ఎలా బ్రతకాలో మనకి మాదిరి ఉంచిపోయినటువంటి యేసుక్రీస్తు వారి కొరకు మనం ఇంకెంత చేయాలి ఒకసారి ఆలోచించండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం కూడా వెళ్ళి వాళ్ళకలా లోకంలో కలిసిపోతే ఏం ఉపయోగం అండి? పాపము చేయకుండా మనం ఉండి అనేక మందిని పరిశుద్ధతలోకి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. దేవ, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ డైలీ డివోషన్ మేకింగ్లో ప్రభా మీ చిత్త ప్రకారంగా నడిపిస్తూ సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఈ పరిచర్యకి ప్రభా ఆర్థికంగా సహకారంగా నిలబడుతున్న ప్రతి ఒక్కరి నిమిత్తం పేరున ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి చేతి పనిని దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలను బలపరచండి తండ్రి. అదేవిధంగా ప్రభువా తండ్రి, ఎవరైతే ఈ పరిచర్య నిమిత్తం తండ్రి ప్రార్థిస్తూ ఉన్నారో తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, దీవించండి. దేవా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీకు మహిమకరంగా ప్రతి ఒక్కరు మా తండ్రి మీ యొక్క ఆలోచన చొప్పున బ్రతుకున్నట్లుగా, జీవించినట్లుగా సహాయం చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు.